వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ మహబూబ్ నగర్. ఎకానమీ సంబంధించి ఈరోజు జీడిపి సంబంధించి ఎకనామిక్ సర్వేలో జీడిపి గ్రోత్ రేటు మరి జీడిపి ఎంత ఉందని చర్చించుకుందాం. మరి అదేవిధంగా వివిధ రంగాల వాటా కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్ అనేది కూడా చర్చించుకుందాం. రైట్, అందులో భాగంగా మనం గమనించినట్టయితే మనకు జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది మనం గమనిస్తే ఇక్కడ చూసినట్టుగా మనకి ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ అనేది మనం గమనిస్తే జీడిపి గ్రోత్ రేటు సంబంధించి అంశాలను మనం పరిశీలన చేస్తే మనకు కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏదైతే మనం కాన్స్టాంట్ ప్రైసెస్ అని చెప్పుకోవడం జరుగుతుందో ఈ కాన్స్టాంట్ ప్రైసెస్లో మనకు జీడిపి గ్రోత్ రేటు ఏ విధంగా నమోదు కావడం జరిగిందని గమనిస్తే మనకు 2023-24 7.6%. జీడిపి గ్రోత్ రేట్ అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది మనం గమనిస్తే మనకు 2024-25 2,99,088,000 మనకు 619 లక్షల కోట్ల గాను ఇక్కడ నమోదు కావడం జరిగింది. అదే 2025-26 సంవత్సరానికి 3,22,57,756 కోట్లకు గాను నమోదు కావడం జరిగింది. మరి అదేవిధంగా గ్రోత్ రేట్ మనం గమనిస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో 2023-24 7.2%, మరి 2024-25కు 7.1%, మరి అదేవిధంగా 2025-26కు 7.6% ఇక్కడ నమోదు కావడం జరుగుతుంది. ఇది మనకు కాన్స్టాంట్ ప్రైసెస్లో కాన్స్టాంట్ అంటే ఆధార సంవత్సర ధరల్లో మనకు నమోదైనటువంటి డాటాగా దీన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం గమనిస్తే కరెంట్ ఇయర్ ప్రైసెస్లో మనం గమనిస్తే ఏ విధంగా మనకు గ్రోత్ రేట్ అనేది ఇక్కడ ఉంది అని మనం చర్చుకున్నట్టయితే ఒకసారి కరెంట్ ఇయర్ ప్రైసెస్లో మనకు 2024-25 సంబంధించి 3,18,7,309 కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నమోదు కావడం జరిగింది. మరి అదేవిధంగా 2025-26 సంవత్సరానికి 3,45,47,157 కోట్లు ఇక్కడ నమోదు కావడం జరిగింది. మరి అదేవిధంగా మనకు 2023-24 సంబంధించి గ్రోత్ రేట్ అనేది 11%, మరి 2024-25 మనకు 9.7%, మరి అదేవిధంగా మనకు 2025-26 సంవత్సరానికి 8.6% నమోదు కావడం జరిగింది. 8.6% నమోదు కావడం జరిగింది ఇక్కడ మనకు. కాబట్టి మనం గమనించినట్టయితే కాన్స్టాంట్ ప్రైసెస్లో గ్రోత్ రేట్ 7.6 మరియు మనకు కరెంటు ప్రైసెస్లో 8.6గా నమోదు కావడం జరిగిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ గత సంవత్సరంతో పోల్చినప్పుడు కాన్స్టాంట్ ప్రైసెస్లో ఇంక్రీజ్ ఉంది, మరి కరెంటు ప్రైసెస్లో మాత్రం డిక్రీజ్ ఉంది ఇక్కడ మనకు గ్రోత్ రేట్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గమనిస్తే మనకు దీని తర్వాత మనం గమనించినట్టయితే ఏ విధంగా ఉందని చెప్పడానికి మనకు ఈ డయాగ్రామ రూపంలో కూడా దీన్ని మనం వ్యక్తపరచడం జరిగింది. అది ఏ విధంగా ఇక్కడ నమోదు కావడం జరిగిందని చెప్పడానికి మనకు ఒకసారి గమనించినట్టయితే GVA estimated along with the YOY growth rates in the కాన్స్టాంట్ ప్రైసెస్ YOY అంటే ఇయర్ ఆఫ్ ఇయర్ అండి. అంటే ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి పోల్చినప్పుడు గ్రోత్ రేట్ అనేది కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏ విధంగా నమోదవుతుంది అది కూడా GVA గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రాస్ వాల్యూ యాడెడ్లో మనకి ఇక్కడ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మనం ఆ విధంగా చూస్తే మనకు జీడిపి అయితేనేమో జీడిపి అండ్ GVA రెండు ఇచ్చిండు. జీడిపి అయితేనేమో మనకు జనరల్గా కాన్స్టాంట్ ప్రైసెస్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 2023-24 7.2%, మరి 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్లో 7.1% నమోదైంది. మరి 2025-26 సంవత్సరానికి సంబంధించి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అవుతుందో 7.6గా నమోదు కావడం జరిగింది. మరి అదేవిధంగా యాన్యువల్ GVAలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో మనకి ఇక్కడ గ్రోత్ రేట్ అనేది కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏ విధంగా ఉందంటే 2023-24లో 7.2% ఉంది, మరి 2024-25కు అది 7.3%గా నమోదు కావడం జరిగింది. మరి 2025-26 సంవత్సరానికి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్లో 7.7%గా నమోదు కావడం జరిగింది. అంటే GVAలో కొంచెం ఎక్కువ ఉంది, మరి GDPలో కొంచెం మేర ఇక్కడ తక్కువ ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అది కాన్స్టాంట్ ప్రైసెస్లో. మరి అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే వివిధ రంగాల వారి వాటా మనం గమనిస్తే ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా నమోదు కావడం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం వివిధ రంగాల వారి వాటా మనం గమనించినట్టయితే ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఇచ్చినట్టుగా
మనకు 2024-25 ఫస్ట్ రివైజ్ ఎస్టిమేషన్లో మనకు సేవారంగం వాటా 52%, మరి పారిశ్రామిక రంగం వాటా 25.8%, మరి వ్యవసాయ రంగం వాటా 21.4% నమోదు కావడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్కి సంబంధించి మనకు సేవారంగం వాటా 54% పెరిగింది. మరి అదేవిధంగా పారిశ్రామిక రంగం వాటా 25.9% పెరిగింది. మరి అదేవిధంగా మనకు వ్యవసాయ రంగం మరియు ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ వాటా 19.8% ఇక్కడ నమోదు కావడం జరిగింది. సో ఈ విధంగా మనం గమనిస్తే వాస్తవంగా ఇక్కడ గమనిస్తే మనకు 2024-25 మరియు 25-26 సంవత్సరానికి గమనిస్తే సేవారంగం వాటా 52 నుంచి 54% పెరిగింది. సో పారిశ్రామిక మనకు సెకండరీ సెక్టర్ అయితే ఏదో అది స్లైట్లీ చేంజెస్ ఏం కాలేదండి, పెద్దగా మార్పు ఏం లేదు. మనకి 25 ఉంది. కానీ వ్యవసాయ రంగం వాటా 21 నుంచి 19% తగ్గిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బేస్లో క్వశ్చన్లు మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మనకు అడిగే అవకాశం ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బీసీ స్టడీ సర్కిల్ మహబూబ్ నగర్ తరపున మీ అందరూ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ ఇంకా రాబోయే కాలంలో అనేక విషయాలను మనం టాపిక్స్ను ఇక్కడ చర్చించుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యువర్ ఎకానమీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధగోరి. థ్యాంక్ యూ.